మనమందరం తిరుమలకు వెళ్తూ ఉంటాం కాని స్వామివారిని చూస్తూ గోవిందా గోవిందా అని ఎందుకంటారో మీకు తెలుసా? ఒకసారి వెంకటేశ్వరస్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయని విన్నాను, నాకు ఒక గోవును ఇవ్వగలవా అని అడుగుతాడు. అది విన్న అగస్త్యముని సంతోషించి, స్వామీ, నాకు గోవును ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరము లేదు, కాని వేదాల ప్రకారం భార్య లేకపోతే గోదానం చెయ్యరాదు, దయచేసి మీ భార్యను తీసుకురండి అని అంటాడు. శ్రీనివాసుడు సరే అని వెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత తన భార్య పద్మావతితో కలిసి వస్తాడు. కాని అప్పుడు ఆశ్రమంలో అగస్త్యముని ఉండరు. స్వామీ, అగస్త్యముని శిష్యులతో, మీ గురువుగారు నాకు గోవుని ఇస్తానని మాట ఇచ్చారు, అందుకే సతీసమేతంగా వచ్చాను అని అంటాడు. అయితే గురువుగారి ఆదేశం లేకుండా ఇవ్వలేము అని శిష్యులు చెబుతారు. దాంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి తన కొండవైపు నడుస్తూ వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అగస్త్యముని బాధపడి గోవును పట్టుకొని స్వామివారి వెనుక పరిగెడుతూ, స్వామీ గోవిందా, స్వామీ గోవిందా అని అంటాడు. గోవు అంటే ఆవు అని, ఇందా అంటే తీసుకో అని అర్థం. అప్పటినుండి భక్తులందరూ గోవిందా గోవిందా అని పిలవడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్, శ్రీనివాస గోవిందా అని కామెంట్ చేయండి.